సంగీతం ఘంటసాల గారు, పాడినవారు ఘంటసాల గారు, ఇంకా సుశీలమ్మ గారు. రచన సముద్రాల సీనియర్ గారు. ఆల్ ది బెస్ట్. హిమగిరి సొగసులో మురిపించును మనసులో, హిమగిరి సొగసులు. ఆపావే, పాడు. హిమగిరి సొగసులు మురిపించును మనసులో, హిమగిరి సొగసులు మురిపించును మనసులో, చిగురించునేవో ఏవో ఊహలు, హిమగిరి సొగసులు మురిపించును మనసులో. యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోజ్ఞ సీమ, యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోజ్ఞ సీమ, సురవరులు కీర్తన ఏం క్లాస్ చదువుతున్నావు?
7th క్లాస్ సార్. 7th. ఏజ్ ఎంత? 11 సార్. 11. ఎంత ధైర్యం ఉంటే ఇట్లాంటి పాట సెలెక్ట్ చేసుకుంటావు? అంత పొగరా నీకు? మరి కొండ ఎవరు నేర్పించారు నీకు ఈ పాట? మమ్మీయా? తాతగారు ఇంట్లో నేర్పించారు సార్. నీకు ముందే తెలుసా ఈ పాట సెలెక్ట్ చేసుకుంటే ఇంత బాగా నేను పాడతాను అని నీకు తెలుసా? అంటే అనుకోలేదు సార్. అంటే ఏమని అనుకోలేదు? అది కాదు సార్. అంటే తాతగారికి పాట అంటే ఇష్టము. ఎవరికి కాదు. తాతగారు ఏంటంటే తాతగారికి పాట నువ్వు పాడితే బాగుంటుంది. అప్పుడు వెన్నెల్లో గోదావరి కూడా తాతగారే పాడమన్నారు. ఇది కూడా తాతగారు నాకు చాలా ఇష్టం అమ్మ ఈ పాట, పౌరాణికం కాబట్టి ఇది పాడు, నువ్వు పాడతావు అని చెప్పేసి అని తాతగారే అక్కడ ఉన్నప్పుడల్లా ట్రైన్ చేశారు. తర్వాత ఇక్కడికి వచ్చాక సార్ తేజస్విని అక్క ఇద్దరు కూడా చాలా హెల్ప్ చేశారు సార్. ఈ పాట ముందే విన్నావా? తాతగారు వినేటప్పుడు నువ్వు విన్నావా, లేకపోతే ఈ కాంపిటీషన్ కోసం విని నేర్చుకున్నావా ఈ పాట? ఈ కాంపిటీషన్ అని చెప్పేసి విని నేర్చుకున్నాను. ఎన్ని రోజులు అయింది నీకు ఈ పాట నేర్చుకోవడానికి? 15 days అలా అయింది సార్. 15 days. స్పాంజ్లు ఈ పిల్లలు అసలు ఏం అర్థం చేసుకుంటారు ఈ పాటల్లో, అసలు ఎలా అబ్జార్బ్ చేసుకుంటారు ఈ సంగతులు, అసలు అసాధారణమైన సంగతులు ఇవన్నీ. అసలు ఎలా కంపోజ్ చేశారో. అప్పుడు రిహర్సల్స్ ఉండేవి, ఒక 2 రోజులు 3 రోజులు రిహర్సల్స్ చేసేవాళ్ళు ప్రొడ్యూసర్ ఆఫీస్లో కూర్చొని. కంపోజ్ చేసేటప్పుడే రిహర్సల్స్ చేసి సింగర్స్ని కూర్చోబెట్టుకొని ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ ఘంటసాల మాస్టారు కంపోజర్ కాబట్టి సుశీలమ్మని పిలిపించి వీళ్ళిద్దరు కూర్చొని యూజువల్గా ఒక అసిస్టెంట్ సింగర్ పాడేవాళ్ళు అనమాట. అలాగే నాన్నగారు వచ్చింది కోదండపాణి గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు. కంపోజ్ చేసేటప్పుడు నాన్నగారు అసిస్టెంట్ సింగర్గా పాడేవారు, మిగతా సింగర్స్కి నేర్పించేటట్టుగా అలా నేర్పించి ఆయన పాడుకుంటూ అలా నేర్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఇక్కడ ఘంటసాల మాస్టర్ గారే కంపోజరు, ఆయనే సింగర్ కాబట్టి, కో సింగర్ కాబట్టి ఒక 2 రోజులు 3 రోజులు కంపోజింగ్ చేసినప్పుడు అక్కడ రిహర్సల్ కూడా చేసేవాళ్ళు అనమాట. అంటే 3 రోజులు రిహర్సల్ చేసి ఈ పాట అర్థం చేసుకొని ఇట్లాంటి సంగతులు ఎక్స్ప్రెస్ చేసి ఈ లిరిక్స్ ఇవన్నీ ఇచ్చి రికార్డ్ చేసుకునేది ఒక రోజు రికార్డింగ్. నువ్వు 15 రోజుల్లో ఈ వయసుకి నువ్వు ఎంత ఈజీగా అరవాళ్ళం అసాల్ట్ అంటావు అనమాట. అంత అసాల్ట్గా పర్ఫామ్ చేసేసావు నువ్వు. అసలు ఎంత ధైర్యం ఉండాలి నీకు. అసలు తాతగారు సజెస్ట్ చేసినా కూడా నువ్వు ఓకే అనడానికి ఒక ధైర్యం ఉండాలి ఇట్లాంటి పాటలు సెలెక్ట్ చేసుకోండి. మీ అందరూ కూడా నాకు తెలిసి ఇక్కడ మీ తాతగారు వాళ్ళు తప్ప ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో ఎవరు ఇక్కడ మనం లేమనుకుంటా. తాతయ్య మీరున్నారా? సో తాతగారు తప్ప మిగతా ఎవరు మనం లేము ఈ కాలంలో. అండ్ ఈ పాటలు నేర్చుకోవాలంటే ఒక దానికి ఒక డిసిప్లిన్ డెఫినెట్గా 100% కావాలి. అది అసలు నీకు ఎలా వచ్చింది ఆ ధైర్యం? తాతగారు చెప్పంగానే ఓకే తాతయ్య నేను ఈ పాట పాడతానని నేను విని చెప్తాను తాతయ్య అని కూడా అని ఉండవుగా నువ్వు? ఓకే తాతయ్య అనేసావా? లేదు సార్. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే ఇచ్చిండప్పుడు సఖియా వివరించవే అది ఏమైనా వస్తుందేమో అనుకున్నాను. కానీ తాతగారు మాత్రం హిమగిరి సొగసులే వస్తుంది నీకు అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి నేను ఆ పాటని డైలీ అప్పుడు ఇచ్చే ముందు నుంచే వినడం మొదలుపెట్టాను. తర్వాత ఏంటంటే ఒక టైం టేబుల్లో వేసుకుని అదొక 100 times వెళ్ళే లోపల ఒకసారి రోజుకి ఒక 10 times అలా పాడుతూ స్లాష్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఇంకొంచెం మిస్టేక్స్ ఉన్నాక సార్ చెప్పాక అవి కరెక్ట్ చేసుకున్నాను. రోజుకి 10 times అలా 100 times. సార్. గురుగారు మొత్తం ఎన్నిసార్లు నేర్చుకున్నావు? పాట ఎన్నిసార్లు పాడావు? ఇక్కడ పాడడానికి ముందు ఒక 20 సార్లు పాడావా? లేదు సార్. యాక్చువల్లీ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఒక 89 times పాడాను. ఇక్కడికి వచ్చాక మిగిలినవన్నీ పాడుతున్నాను సార్. కానీ నీ ఒంట్లో నీ శరీరంలో సంగీతం అనే ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది. ఉంటేనే ఇదంతా సాధ్యం అవుతుంది. లో భగవంతుడు విత్తనం వేస్తాడు. మన విద్య ఆ విత్తనాన్ని మొలకెత్తాలా మాత్రమే చేయగలదు తప్ప విత్తనాన్ని నాటదు. భగవంతుడే నాటేస్తాడు. అది నాటబడింది నీలో. నువ్వు చేసే సాధన, గురువులు, స్నేహితులు ఇదంతా కూడా ఈ వాతావరణం అంతా కూడా అది ఇంకా కొంచెం వృక్షమై ఒక మహావృక్షం ఎలా చేస్తుంది తప్ప నీలో ఉంది. అది భగవంతుడు కరుణించాడు నిన్ను, ప్రతి ఒక్కరిని కూడా. ఇక్కడ చాలా బాగా పాడావమ్మా. హిమగిరి సొగసులు అంటే హిమాలయం శిఖరం యొక్క సొగసులు. అక్కడ ఎవరెవరు సంచరించారు, వాళ్ళ కార్యకలాపాలు ఏంటి, వాళ్ళ సరసలాపాలు ఎలా తేలారని చెప్పడం ఈ పాట యొక్క ఉద్దేశం. నిజంగా హిమాలయ శిఖరవంత స్థాయికి సంగీతంలో నువ్వు చేరుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒకచోట రెండవ చరణంలో సుమశరుడు రతీదేవి చేరి ఆ చోట ఆ సాహిత్యం తప్ప మిగతా అంతా బాగా పాడి. ఒక్కసారి యోగులైన మహాభోగులైన మనసు పడి
మనోజ్ఞ సీమ అని ఒకసారి పాడు. యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోజ్ఞసీమ. చాలా 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 బాగుంది. అసలు స్వర రచన 45 నుంచి ఘంటసాల మాస్టర్ గారు 74 వరకు దాదాపు 30 ఏళ్ళు గాయకుడిగా ఏకఛత్రాధిపత్యం. అది పక్కన పెడితే 110 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం. నాకు తెలిసి భారతదేశ సంగీత చరిత్రలోనే ఇది ఆయన సాధించిన ఘనత. ఒక గాయకుడిగా ఉంటూ ప్రధాన ప్రవాహంలో ప్రధాన స్రవంతిలో గాయకుడిగా ఉంటూ సంగీత దర్శకత్వం వహిస్తూ 110 సినిమాలకు పైగా అన్ని అత్యద్భుతమైన గీతాలు. ఒక్కటి కూడా ఇది మామూలుగా ఉందని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కటి అత్యద్భుతం. ఇలాంటివే ఘంటసాల గారి మాస్టర్ గారికి మనస్ఫూర్తిగా మనం అందరం ఎన్ని వేల నమస్కారాలు, అభినందనలు, మన కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎంత అద్భుతమైన స్వరరచన, ఎంత ఎంత అందమైన రచన. ఇంకా పాడడం మాస్టర్ గారు ఎంత చక్కగా పాడారు. నువ్వు వాళ్ళందరినీ గుర్తుకు తీసుకొచ్చావు. నీకు అందరి ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఉంటాయి. సరే, థ్యాంక్ యూ సార్. సునీత గారు, సంగీతం అనేది పూర్వజన్మ సుకృతంగా అబ్బే విద్య. అసలు కళలే జనరల్లీ ఒక కళాకారిణి అవ్వాలి అంటే, కళాకారుడుగా ఉండాలి అంటే పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే, శివుడికి అభిషేకం చేసుకుంటే తప్ప ఈ జన్మలో గాత్రం అనే విద్య అబ్బదు అని పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాం కదా మనం. శివుడికి అభిషేకం చేసుంటావు పూర్వజన్మలో నువ్వు తేనెతో. అందుకే ఈ జన్మలో ఇంత చక్కగా, ఇంత సంస్కారవంతమైన సంగీతం అబ్బింది నీకు. సంస్కారవంతమైన సంగీతం అంటే తెలుసు కదా, శృతిపక్వంగా ఉండటం, లయబద్ధంగా ఉండటం, నువ్వు పాడే ప్రతీదీ మనసుకు హత్తుకునేలాగా భావ ప్రకటన ఉండటం, ఇవన్నీ మంచి అంటే సంగీతజ్ఞులకి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు నీలో 100% ఉన్నాయి నాన్న. థ్యాంక్ యూ. నీలో భక్తి ఉంది, శ్రద్ధ ఉంది. అది నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఇది 3 notes తగ్గించేసావా? లాస్ట్లో పాడావు కదా, అది సాఫ్ట్గా పాడు. అచ్చా, సాఫ్ట్గా పాడుతుంటే గొంతు కొంచెం ఇబ్బంది పెడుతుంది నీకు, అవునా? మేడం, అంటే అక్కడి వరకు ఆకారాలు అవన్నీ కొంచెం కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఘనంగా ఉంది కాబట్టి చివరికి వచ్చేసరికి ఆ సాఫ్ట్నెస్ మెయింటైన్ చేయలేకపోయావు. ఓకే, ఇంకొక నోట్ కొంచెం పైన ట్రై చేసావా నువ్వు? అసలు ప్రాక్టీస్ చేసేటప్పుడు నువ్వు పాడక్కర్లేదు, జనరల్లీ అడుగుతున్నా. మేడం చేసాం మేడం. చేసినప్పుడు అది ఇంకా హై పిచ్ అయిపోయింది అకారాల దగ్గర. సో అవునా? బ్రేక్ అవుతుందేమో అని చెప్పి. అంతా గమనించుకున్న తర్వాత అడ్జస్ట్ అయినటువంటి శృతి ఇది. ఓకే, ఈ మూమెంట్ని ఇలాగే ఉంచేద్దాము. కానీ నేను నీకు కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వదలుచుకున్నాను. ఎక్కడ అంటే ప్రొనౌన్స్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా, హిమగిరి సొగసులు మురిపించును మనసులు, హిమగిరి సొగసులు. ఇది ప్రొనౌన్సియేషన్లోనే ఒక మార్ధవం మనమే తీసుకురావాలి. దానిలో నువ్వు నకారం వచ్చినప్పుడల్లా యోగులైన మహాభోగులైన కదా, యోగులైన నా తగులుతుంది, యోగులైన మహాభోగులైన మనసు పడే మనోజ్ఞసీమ. అదంతా తర్వాత, అదంతా ఓకే. తర్వాత సురవరులు సరాగాల చెలుల, చెలు లా లకారంలా వినిపిస్తుంది. చెలుల చెలుల చెలులా లూలా చెలులా అలా అంటున్నావు నాన్న, కానీ అలా అనద్దు. దాన్ని కొంచెం చెలు చెలులా చెలులా చెలులా. సాఫ్ట్ చేయమంటే నా ఉద్దేశం హస్కీ చేయమని కాదు. సో నకారం వచ్చినప్పుడల్లా, లకారం వచ్చినప్పుడల్లా ఎప్పుడైనా సరే ఒత్తు వినిపించేలాగా, అంటే నాలుక ఇక్కడ టచ్ అవుతుంది అక్కడ. చెలులా చెలులా రాకూడదు ఎప్పుడు. చెలులా లు అని వస్తుంది. చెలులా. అది అంటే ఓపెన్ చేసి పాడాలి. ఓకే, మ్యామ్. నీ గొంతులో గమకాలన్నీ చాలా బాగా ఉన్నాయి. ఓకే, డైనమిక్స్ అద్భుతంగా పలుకుతున్నాయి. నీకు ఒరిజినల్గా ఉన్నటువంటి క్వాలిటీ అది. కానీ
అక్షరాలు ప్రొనౌన్స్ చేసేటప్పుడు మాత్రమే నువ్వు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఓకే మ్యామ్. సరేనా నాన్న? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. విజయప్రకాష్ గారు. బోస్ గారు, సునీత గారు చాలా మంచి విషయాలు నీకు చెప్పారు. యు ఆర్ బార్న్ విత్ టాలెంట్ కాబట్టి నీకు ఇంకా ఎక్కువ బాధ్యత. భగవంతుడు నీకు ఆల్రెడీ ఆ విద్యనిచ్చి, సంగీతాన్ని, ఆ సంస్కారాన్ని ఇచ్చి, ఇప్పుడు నువ్వు దీంతో ఏం చేస్తావని నీకు ఒక పరీక్ష. కాబట్టి నీకు బాధ్యత ఎక్కువ ఉండాలి. చాలా బాగా ప్రజెంట్ చేశావు. కానీ నాకేమంటే నేను చెప్పినట్టు ఇంకా ఎక్స్పెక్టేషన్ నాకు ఇప్పుడు ఎక్కువ ఉంది. 94 కొట్టావు, నాకు 100 కావాలి. ఓకే, ఓకే సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హిమగిరి సొగసులు మంచి అద్భుతమైన పాట ఎంపిక చేసుకున్నాను. థ్యాంక్స్ తాతగారికి. ఇవాళ ఈ ఎపిసోడ్లో నువ్వు ఈ పాట పాడాలని ఆయన సంకల్పం బాగా కుదిరింది. నువ్వు అద్భుతంగా నాకు పాడావని నాకు అనిపిస్తోంది. చిన్న చిన్న మిస్టేక్స్ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్లో చాలా టైట్గా ఉన్న కాంపిటీషన్ ఇప్పుడు ఇది. అండ్ ఇంకా 2 ఎపిసోడ్ల తర్వాత ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. సో అప్పుడు 8 మందిలో ఇంకా 6 మిగులుతారు అనమాట. అక్కడి నుంచి ఇంకా కాంపిటీషన్ ఇక్కడ తగ్గే కొద్దీ కాంపిటీషన్ టైట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ పోటీలో గెలిచేటప్పటికి మీరు బాగా సానుబట్టిన కత్తిలాగా బాగా షార్ప్ అయిపోయి ఉండాలి. అసలు మ్యూజిక్ అంత తెలిసిపోతుంది, అంత అర్థమైపోతుంది మీకు. అండ్ అంత ఎక్స్పెక్టేషన్స్ మీ మీద జడ్జెస్ పెడుతున్నారు కాబట్టి ఇంకా ఇది. కానీ అయినా కూడా నాకైతే, నేను జడ్జ్ చేయట్లేదు కాబట్టి, నాకేదో కొంచెం ఏదో అంత పెద్దవాళ్ళది అంత తెలియదు కాబట్టి, అయినా కొంచెం ఏదో నాకు తెలుసు. నువ్వు చక్కగా పాడావు తల్లి. నీ ప్రొనౌన్సియేషన్స్ నిజంగా, నీ ఉచ్చారణ, నీకు స్పష్టత ఉంది. నువ్వు సంగతి లేసినా కూడా సరే, నువ్వు ఆ లిరిక్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు కూడాను చాలా నీ వయస్సుకి చాలా ఎక్కువ ఉన్నది అని నాకు అనిపిస్తుంది. కానీ ఇంకా వీళ్ళు పెద్దలు చెప్పేది ఇంకా మనం చేసుకొని సాధన చేసి ఇంకా బాగా మనం ప్రాక్టీస్ చేయగలిగితే నువ్వు నిజంగా ఈ ఇండస్ట్రీలో ఒక పెద్ద సింగర్గా అవుతావు అన్నది నాకు ఇప్పటి నుంచి కనపడుతుంది. ఓకే, సునీత గారు చెప్పినట్టుగా నీకు ఆ భక్తి ఉంది, ఆ శ్రద్ధ ఉంది, నీకు సంగీతం తెలుసు, నీకు సంగీతం అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఎంతో పెద్ద ఫ్యూచర్ ఉంది. నువ్వు వదలవని కూడా నాకు తెలుసు. నీకు సంగీతం ఎంత ముఖ్యమో, నీకు నీ ఊపిరి ఎంత ముఖ్యమో, సంగీతం కూడా నీకు అంత ముఖ్యం అన్న సంగతి నాకు తెలుసు. ఆల్ ద బెస్ట్, చక్కగా పాడు. అండ్ వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ బిగ్ థింగ్స్ ఫ్రమ్ యూ. ఓకే, Okay, sir. గాడ్ Thank బ్లెస్. you, sir. థ్యాంక్ యూ నాన్న. గుడ్ లక్. హిమగిరి సొగసులు